దెయ్యం ఉన్న ఇల్లు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చివర్లో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చాలా రోజులుగా మూసి ఉంది. ఎవరు వెళ్ళినా తలుపు స్వయంగా కరకరమని శబ్దం చేస్తుందని అందరూ చెప్పేవారు. గ్రామంలో రాము అనే ఒక చలాకీ అబ్బాయి ఉండేవాడు. అతనికి భయమనేది ఉండేది కాదు. ఒక రోజు అతను అన్నాడు, దెయ్యాలు లేవు. నేను ఆ ఇంట్లో రాత్రంతా ఉంటా, చూద్దాం ఏం జరుగుతుందో. అందరూ ఆశ్చర్యపోయారు. రాత్రి రాము ఒక చిన్న దీపం, పాలు, బిస్కెట్లు తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లు లోపల చల్లగా ఉంది. గోడలపై పాత చిత్రాలు ఉన్నాయి. దీపం వెలిగించి కూర్చున్నాడు. మెల్లగా గాలి వీసింది. తలుపు కొంచెం తెరుచుకుంది. మెల్లగా లాలా లాలీ లాలీ అనే జోలప పాట వినిపించింది. రాము భయపడి, ఎవరున్నారు అని అడిగాడు. అప్పుడే ఒక తెల్లని చీర కట్టుకున్న అమ్మాయి ఆవిరిలాగా కనబడింది. ఆమె నవ్వుతూ, భయపడకు రాము, నేను ఈ ఇంట్లోనే ఉండేదాన్ని. ఎవరూ నాతో మాట్లాడరే అంది. రాము ఆశ్చర్యపోయాడు. నువ్వు దెయ్యమా అని అడిగాడు. ఆమె నవ్వింది, అవును, కానీ చెడ్డ దెయ్యం కాదు. నా ఫోటోలు ఎవరూ చూసుకోరే, అందుకే కొంచెం పాట పాడుతూ ఉంటాను అంది. రాము ఆమెతో మాట్లాడి మరుసటి రోజు ఆ ఇంటిని శుభ్రం చేశాడు. గోడలపై ఉన్న ఫోటోలను అందంగా తుడిచాడు. పూలు పెట్టాడు. ఆ తర్వాత నుంచి ఆ ఇల్లు భయంకరమైనది కాదు, అందమైన పాత ఇల్లయింది. గ్రామంలోని పిల్లలు అక్కడ ఆటలాడేవారు. రాత్రి అయ్యాక ఎవరైనా జోలప పాట వింటే, చిన్న అమ్మాయి మళ్ళీ పాట పాడుతోంది అని సంతోషంగా నవ్వేవారు.